లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మాకైతే MBC34 ఆఫీస్కి వెళ్ళి దర్శనం టోకెన్స్ కలెక్ట్ చేసుకోమని మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే మేమైతే MBC34 ఆఫీస్కి వెళ్ళి దర్శనం టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. పర్ పర్సన్ 500 అయితే ఛార్జ్ చేశారు. మాకు తెల్లవారుజామున 5 గంటలకైతే దర్శనం స్లాట్ ఇచ్చారు. ఇంకా దర్శనం టోకెన్స్ కలెక్ట్ చేసుకొని మేమైతే వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే స్టార్ట్ అయిపోయాం. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మనం ఏ టైంకి వెళ్ళినా వీళ్ళు నో అనకుండా ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. ఈవినింగ్ 4 to 5 వరకు బ్రేక్ ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడు అయితే చక్కెర పొంగలి, వడ, బీట్రూట్ కర్రీ, బీరకాయ పచ్చడి, రైస్, సాంబారు పెట్టారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు గనక తిరుపతి వస్తే నెక్స్ట్ టైం ఇక్కడ తప్పకుండా భోజనం చేయండి. ఇంకా మేము తినేసి వస్తుంటే అన్నా నమ్మలేకపోతున్నాను అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న. ఇంకా అలా ఫ్లాష్ మ్యాన్ అన్నతో ఫోటో దిగేసి మేమైతే రూమ్ కి స్టార్ట్ అయిపోయాం. మేము రూమ్ కి వెళ్లే దారిలో మమ్మల్ని మోసం చేసి నెక్స్ట్ డే కి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న మోహన్ అయితే కనపడ్డాడు. ఎలాగో గోపురం దగ్గరే ఉన్నాం కదా అని ఫొటోస్ దిగి రూమ్ కి అయితే వెళ్ళిపోయాం.